క్రైస్తవ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట క్రైస్తవ. ఈ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. దేవుడు ప్రతి ఒక్క మనుషునికి తీర్పు తీర్చక మానడు. ఆ తీర్పు పొందుకునేటువంటి వాడు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, రేపటి రోజు మన ఆధీనంలో లేదు కనుక నేను రక్త మాంసాలు కలిగినటువంటి మనుషుల్ని, నేను నిమిత్త మాత్రుని, నా బ్రతుకు అంతంత మాత్రమే అని భయంతో భక్తితోటి భూమి మీద బతికినట్లయితే దేవుడు ఏ మనుషుని జీవితాన్ని కూడా తలకిందులు చేయడు. భయభక్తులు దేవునికి చూపిస్తే దేవుడు ఎందుకు మనుషుని బతుకుని తలకిందులు చేస్తాడు? చెయ్యడు. అది మర్చిపోయి దేవుడు అనేటువంటి ఆలోచన లేకుండా నేను ఆడిందే ఆట పాడిందే పాట నాకెవడడ్డు, ఇట్లాగా వంకరగా ఆలోచన చేసి ఇట్లాగా అడుగు ముందుకేసినట్లయితే జీవితము నాశనం అంటే నాశనం అవుతుంది. ఎంత నాశనం అవుతుందంటే మన చేతుల్లో లేకుండా దేవుడు మొత్తం తుడిచిపెట్టాడు. ఆ భయం అనేది ఉండాలి. ప్రత్యేకంగా ఒక విశ్వాసి ఎడల అన్యుడైనటువంటి వానికి మరీ ఎక్కువ గుండెలో దడ ఉండాలి. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. అవిశ్వాసి అయినటువంటి ఒక లోకపు మనుషునికి దేవుని ఎడల భయభక్తులు నిలిపినటువంటి మనుషుడు అంటే గుండెలో దడ అనేది ఉండాలి. లేదనుకోండి, వాని జీవితము, వాని యొక్క కుటుంబము, వాని యొక్క భవిష్యత్తు అడ్రస్ లేకుండా పోతుంది. ఇది నేను చెప్తుంది కాదు, లేఖనాల్లో రాయబడి ఉంది. ఒక అన్యుడు అనుకుంటాడు, నన్ను ఎవరేం చేయలేరులే అని చెప్పానని. అదే సమయంలో విశ్వాసితోటి గొడవలు అనేవి, విశ్వాసితోటి అది ఏదంటే అసమాధానం అనేది కలిగి ఉంటే, ఒక అవిశ్వాసి, ఒక లోకపు మనుషుడు దేవుని సంబంధితోటి అసమాధాన స్థితిని కలిగి ఉండి దేవుని విశ్వాసితోటి ఎడముఖం పెడముఖంగా ఉంటే వాడి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోతుంది. లేఖనము లోకపు సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తీర్పు తీరుస్తుంది. దేవుడు ఆయన యొక్క వాక్యం ఏం చేస్తా ఉన్నదంటే, లోకపు సరిహద్దుల్లో అనగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. వాడు అవిశ్వాసి అయినా లేకపోతే ప్రభువుని అనుసరించేటువంటి దేవుడి యొక్క కుమారుడైనా సరే దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. దేవుని యందు ఉన్నటువంటి వారికి తీర్పు లేదనుకోండి, అవిశ్వాసి అయినటువంటి వారికి ఖచ్చితంగా తీర్పు అనేది జరుగుతుంది. ఎటువంటి తీర్పు అంటే, ఒక విశ్వాసితోటి అసమాధానాన్ని కలిగి ఆ విశ్వాసిని నానా రకాలుగా ఇబ్బందులు పాల్చేసి ఆ విశ్వాసి యొక్క మనుగడ అనేది శాసిస్తే, ఈ అవిశ్వాసి యొక్క మనుగడని దేవుడు తలకిందులు చేస్తాడు. విశ్వాసికి ఏం కాదు. దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి మనుషునికి ఏమీ కాదు. దేవుని యందు భయభక్తులు నిలుపుకుండా ఉంటాడు చూడండి. ఎవడైతే దేవుని యందు భయభక్తులు నిలపకుండా, దేవుడు అంటే భయము భక్తి లేకుండా ఈ విచ్చలవిడిగా తిరుగుతారు చూడండి, అటువంటి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో లేఖనం సెలవిస్తా ఉంది, లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. లోకపు సరిహద్దుల్లో అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుషునికి దేవుడు తీర్పు తీర్చక మానడు. ఎప్పుడు తీర్పు తీరుస్తాడంటే, ఆయన యొక్క ప్రజలతోటి సమాధానం లేనటువంటి స్థితి. అసలు
ఒకసారి ఆలోచన చేస్తే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అవిశ్వాసులు కాకుండా అవిశ్వాసులు కూడా ఉంటారు. ప్రభువుని అడ్డుపెట్టుకొని చేయరాని పనులకు తెగబడేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని కొంచెం సేపు పక్కకి పెడితే ప్రభువుని అనుసరిస్తూ ఆయన యొక్క అడుగు జాడల్లో శ్రద్ధాభక్తులు నిలిపినటువంటి వారు మిగిలినటువంటి ప్రజలకి హాని చెయ్యరు. వీరు వారికి దీవెనకరంగానే ఉంటారు. అటువంటప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఈ విశ్వాసులతో వచ్చి వీళ్ళకి ఇబ్బందులు కలగజేస్తే వాళ్ళకు వచ్చేటువంటి లాభం ఏందో తెలియదు. లేఖనం చెప్తుంది అటువంటి వారికి తీర్పు తీర్చబడుతుంది అని. లోకపు సరిహద్దుల్లో ఉన్నటువంటి వారికి ఆయన తీర్పు తీర్చక మానడు, ఆయన తీర్పు తీరుస్తాడు. మరి అటువంటప్పుడు ఏ పాపము పుణ్యము ఎరుగినటువంటి ఈ దేవుని ప్రజలు వాళ్ళు ఒకరికి హాని తలపెట్టరు. ఒకళ్ళ జీవితాల్లోనికి తలదూర్చి వారికి అపాయం అనేది తీసుకురారు. మరి వీళ్ళు వారి జీవితం వాళ్ళు బతుకుతా ఉన్నారు కదా, మరి వీళ్ళకి ఎందుకు హాని తలపెట్టడం? లోకంలో ఉన్న వారి గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. వీరికి ఎందుకు హాని తలపెట్టడం? క్రీస్తులో ఉండి ఇతరుల యొక్క కీడును కోరుకునేటువంటి వారి గురించి నేను అంటలేదు, కానీ వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. క్రీస్తులో ఉండి ఇతరులకి హాని తలపెట్టకుండా క్రీస్తులాగా జీవించే వారు ఉంటారు కదా, వారి గురించి మాట్లాడుతూ ఉన్నా. వారు మరొకరికి ఏ విధమైనటువంటి హాని అనేది తలపెట్టారు. మరి వీళ్ళ ద్వారా వాళ్ళకు వచ్చిన నష్టం ఏదో తెలియదు. వీళ్ళు బతికే ఉండొద్దు, వీళ్ళు ఏ మాత్రం కూడా బతికొండొద్దు అనేటువంటి పోకడ పోతే దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడని ఉన్నది. తీర్పు తీర్చాల దేవుడు. అటువంటి వారి యొక్క జీవితాలని దేవుడు భస్మం చేసేయాలి. ఆమేన్. ప్రభుకి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఖచ్చితంగా చేస్తాడు అలాగా. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జేరేషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలా మంది పిల్లలు తన కుండుటను గూర్చియు రాజు తన్ను ఘనపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఏలాగునో పెద్దగా చేసిన దానిని గూర్చి వారితో మాట్లాడాను. వీడు గురించి చెప్పుకోవాలనుకుంటే అంత పొడుగుంది. మరి నీకేం వచ్చింది? బాగానే ఉన్నావు కదా నువ్వు, మరి నీకేం వచ్చిందిరా? బతకలేనటువంటి వాని గురించి కోపాన్ని నడుచుకుంటా ఉన్నావు. వాడెక్కడో ఆకాశంలో కూర్చొని ఉన్నాడు. ఈ మొర్దెకాయి ఏమో భూమి మీద ఏమన్నా 4 గింజలు పడితే ఏరుకొని తిందాం అనే స్థితిలో ఉన్నాడు. ఎక్కడున్న వాని గురించి కోపం తెచ్చుకుంటా ఉన్నాడు. పోనీ ఈ భూమి మీద 4 గింజల కోసం చూసే మనిషి ఆ మనిషితోటి ఏ విధమైన కయ్యం పెట్టుకున్నవాడు కాదు, ఏ విధమైన ఉన్నటువంటి గొడవకి దిగినవాడు కాదు. ఒకటే గొడవ, వానికి దండం పెట్టల. ఇప్పుడు కూడా ఉంటది కదా, వాడు నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదని వీడు బాధ. గుడ్ మార్నింగ్ కాదు, నువ్వు పని చేసుకుని బతుకు. నువ్వు ఎందుకు వచ్చినావు? పని చేయడానికి వచ్చినావు. పని చేసుకుని బతికితే నీ కడుపు నిండుతుంది. వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పలేదని, వీళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పలేదని, ఇట్లాగా నీవు ఆలోచనల మధ్యలో నలిగిపోయినవంటే తినడానికి నీకు తిండి లేకుండా పోతుంది, దిక్కు లేని వాడిపోతుంది. నీకెందుకు? నువ్వు పని చేసుకొని బతకాలి. నువ్వు జాయిన్ అయింది కూడా గుడ్ మార్నింగ్ కోసం జాయిన్ కావాలి, పని చేసుకొని బతకటం కోసం జాయిన్ అయ్యి. కాబట్టి పని చేసుకోవాలి, కానీ దీంతో నీకెందుకు? వీడు కూడా అదే బాప్తి. ఆమె దేవునికి స్తుతి కలుగును కాక. వీడు కూడా అదే బాప్తి. ఆయన నాకు దండం పెట్టట్లా, ఏవైనా చేయాలి దీనికి. వాడున్నటువంటి తాహతుకి తగ్గట్టుగా వాడు ఆలోచన చేశాడు. ఈ ఒక్కడిని కొట్టుకొని చంపితే వచ్చే ఉపయోగం ఏం లేదు. కాబట్టి వీని జాతి ఏందో, వీని మతం ఏందో, కులం ఏందో, వీడి పుట్టు పూర్వోత్తరాలు ఏందో తెలుసుకొని వీళ్ళందరినీ చంపేద్దాం అని
ఆలోచన చేసిండు, పెద్దగానే చేసిండు. వీడుకున్నటువంటి తాహతు అంత పొడుగుంది, వీడు కూడా అంత పొడుగ్గా కీడు తలపెట్టాలని చూసిండు. జాగ్రత్త. ఇటువంటి ఆలోచన కలిగినటువంటి వారికి దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది, జాగ్రత్త. విశ్వాసి జీవితము అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని తల్లకిందులు చేసేస్తారు. ఈ మొర్దెకాయి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి క్రీస్తు సంబంధి, దేవుని సంబంధి. మనం ఉన్నట్ల క్రీస్తు సంబంధులంగా మనం ఉంటున్నాం కదా, క్రీస్తు సంబంధులంగా. అట్లాగా విశ్వాస జీవితము కలిగినటువంటి మనము ఆయన సంబంధులంగా ఉన్నప్పుడు అక్కడున్న వాని జీవితం ఏమవుతుందంటే తల్లకిందులైపోతుంది. నిజమే, దేవుడు తల్లకిందులు చేసేస్తాడు. వాడు అంత పొడుగు వాని శత్రువు గురించి ఆలోచన చేసిండు. వీడికి ఎట్లయినా సరే తగినది చేయాల, చిన్న చెయ్యొద్దు, వీడికి తగిందే చేయాల. వాడు నన్ను చూసిందంటే కానీ దండం పెట్టినాడు. వీళ్ళందరూ కూడా ఇక పొర్లు దండాలు పెడతారు. వీడు మాత్రం కనీసం చెయ్యి కూడా చూడకూడదు, వీడికి అంత పొగరిందో ఏమో అనేటువంటి ఆలోచన వాడిని ఒక స్థిమితంగా ఉండనివ్వట్ల. చూడండి, వాని గొయ్యి వాడు తవ్వుకుంటా ఉన్నాడు. విశ్వాసితో జీవితము తీర్పుకు కారణమవుతుంది. నువ్వు ఎక్కడున్నటువంటి వాడు అయినా సరే లోకపు సరిహద్దుల్లోనే కదా నువ్వు ఉంది, లోకంలోనే ఉన్నావు కదా. ఆయన తీర్పు తీరుస్తాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. లోకంలో ఉన్నటువంటి వారికి, తన ప్రజలకి ఆయన తీర్పు తీర్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన తీర్పు తీర్చాడు. ఆయన ప్రజల మీదకి ఇటువంటి ఆలోచనలతో ఎవరైతే లభిస్తారో వాడు బయటోడైనా సరే లోపటోడైనా సరే ఇట్లా అడ్డం తిరిగి దేవుని ప్రజలకు ఆటంకంగా ఉండి వారికి హాని తలపెట్టాలని చూస్తే దేవుడు ఏం చేస్తాడంటే నలిపేస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నలిపేసి ఆ మనుషుని యొక్క జీవితాన్ని చిన్న భిన్నం చేసేస్తాడు. దేవుని యొక్క వాగ్దానం ఈరోజు సెలవిస్తూ ఉంది. 44వ కీర్తన 7వ వచనం, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచు వాడవు నీవే. మనల్ని ఎవరైతే ద్వేషిస్తారో, ఎవరికి అయితే మనం పడకుండా ఉంటాము, వారికి దేవుడు ఏం చేస్తాడంటే సిగ్గును తెచ్చి పెడతాడు. సిగ్గుతో తలదించుకుంటారు. సిగ్గుతో వాళ్ళ జీవితాలు కనుమరుగైపోతాయి. సిగ్గుతో వాళ్ళ యొక్క బతుకంతా కూడా శాశ్వత కాలము నీచానికి దిగజారిపోతుంది. శాశ్వత కాలం ఎక్కడున్నటువంటి మనుషులతో ఎక్కడున్నటువంటి వాడు పెట్టుకొని చివరికి ఎంత నాశనం అయిపోయిందో చూడండి. తర్వాత వాని కుటుంబము చల్లాచెదరు నాశనం అవుతుంది, వాడు నాశనం అవుతాడు, వాని జాతి కూడా నాశనం అవుతుంది. ఎంతో చేయాలనుకున్నాడో అవన్నీ వానికే రివర్స్ అయింది. మన మీదకి ఎవరైతే ద్వేషాన్ని కలిగి ఇట్లా అక్రమంగా నడుచుకుంటారో, క్రమాన్ని తప్పి నడుచుకుంటారో వారికి దేవుడు ఏం చేస్తాడంటే సరి అయినటువంటి బుద్ధి చెప్తాడు. మన ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మీ అందరి జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలను జరిగించును గాక. విశ్వాస జీవితాన్ని కోల్పోవద్దు. మీ మీద ద్వేషించేటువంటి వారి జీవితాలకు ఆయన తీర్పు తీరుస్తుంది. వేరొక గ్రహం నుంచి వచ్చినా సరే ఆయన అంతటిని కూడా గుప్పెట్లో పెట్టుకున్న దేవుడు. లోకపు సరిహద్దుల్లో ఉన్నటువంటి వారికి ఆయన తీర్పు తీర్చే దేవుడు. ఆకాశ మండలం ముందు ఉన్నటువంటి సమస్తానికి కూడా ఆయన వాక్కునిచ్చి ఆయన చిత్తానుసారంగా జరిగించే దేవుడు. అట్టి దేవుడు మన పక్షంగా నిలబడి హాని తలపెట్టాలని, మన పక్షంగా ఎవరైతే ఉండకుండా విరోధంగా ఉంటారో వారికి దేవుడు తీర్పు తీర్చే దేవుడు. కనుక దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి మీ అందరి జీవితాలకి దేవుడు తన గొప్ప సమాధానమును అనుగ్రహించును గాక. దేవునిలో ఈ విశ్వాస జీవితాన్ని, విశ్వాసంను వృద్ధి చేసుకుంటూ కొనసాగుదాం. అలాగా ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ దయ కలిగిన పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా, ఇదిగో నాయన చెప్పబడినటువంటి వాక్యంలోని వాక్య సారాన్ని తండ్రి గ్రహించినట్లు నీ ప్రజల హృదయాలను మీ వాక్యము చేత అభిషేకించమని
మీ యొక్క పరలోకపు ఆత్మాభిషేకమును తండ్రి ఈ పరిచర్యకు అనుగ్రహించి, భూమికి నలుదిక్కుల నుంచి తండ్రి అనేకులను ఈ పరిచర్యకి సమకూర్చి, మీ వాక్యపు వెలుగులో తండ్రి అయ్యా నిలబడి మీ వాక్యపు వెలుగు చేత నడిపించబడుటకు మాకు సహాయమును అనుగ్రహించమని, మాకు పక్షముగా అయ్యా మా పక్షముగా నిలిచి మీ పరలోకపు కార్యములను జరిగించి మా మీదికి లేచి వారిని తండ్రి మీ పరలోకపు నామమును బట్టి తీర్పు తెచ్చి మీ సమాధానము చేత మమ్మను మీ కృపలో స్థిరపరిచి సమస్త ఘనతను మీరు తెచ్చుకొనమని మా విమోచకుడైన మీకు తండ్రి ఈ మనవులన్నిటినీ ప్రతిష్ఠించి యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన ప్రభు కృప నిత్యము మనకు తోడయ్యుండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.